అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీ నివాసము దుర్గమమైనది. సంఖ్యాకాండం 24:21. దుర్గము అంటే మన ప్రాణానికి అధికమైన భద్రతనిచ్చేది దుర్గం. శత్రువు సైన్యము ప్రవేశించడానికి వీలు లేకుండా శత్రువు వేసే బాణాలు కానీ, శత్రువు వేసి ఉపయోగించే బాంబులు కానీ వాటికి లొంగని స్థావరాలుగా కట్టబడతాయి దుర్గాలు. క్లిష్ట పరిస్థితుల్లో రాజు కానీ, సైన్యం కానీ భద్రపరచబడి తప్పించుకొని పారిపోవడానికి వీలుగా కట్టబడతాయి. వీటిలోనికి ప్రవేశించడానికి ప్రాముఖ్యమైన కొంతమందికి తెలుస్తుందా మార్గాలు. యోబు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూడవచ్చు. యోబు 5:24 నీవు డేరాలో నివసిస్తున్నప్పటికీ అది క్షేమ నివాసం. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. అంతేకాదు 23 ప్రళయమా, క్షామమా, అడవి మృగాల నువ్వు భయపడవు. 20 క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గం నుండి ఆ దేవుడి నిన్ను తప్పిస్తాడు. 19 ఇంకను 6 బాధలైనా ఆయనే నిన్ను విడిపిస్తాడు, 7 బాధలైనా ఏ కీడు నీకు కలదు. 18 ఒకవేళ గాయాల ఆయన చేతిలో స్వస్థపరుస్తాయి. 4 6-7 చూస్తే ఇట్టి పరిస్థితుల్లో మనం ఎలా జీవిస్తే ఇట్టి ధైర్యం, ఇట్టి నిరీక్షణ కలిగి ఉండగలమో అన్న విషయాలను తెలియచేయటం మనం చూడగలం. మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. మనం నిరపరాధులమై యథార్థ ప్రవర్తన కలిగి జీవించట మన నిరీక్షణకు ఆధారం. 5-11 మనం ఉన్నత స్థలంలో ఉంచబడుటకు మనలో దీనత్వం ఎంతైనా అవసరం. మరో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే 5-9 దేవుడు లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడును, పరిశోధింపజాలని మహత్కార్యం చేయవాడు. అందుకే 8 మన వ్యాజ్యములను దేవుడికి అప్పగించి దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అవును, నహూము 1:7 చెప్పబడినట్లుగా శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. అంతేకాదు యెషయా 44:8 మీరు వెరవకుడి, భయపడకుడి, నేను తప్ప ఆశ్రయదుర్గం ఏది లేదు ఉన్నట్లు నేను ఎరుగను అని అంటున్నాడు దేవుడైన యెహోవా. అందుకే 91 కీర్తన 91:1 భక్తులు సెలవిస్తున్నట్లుగా నాకును నా నివాసము మహోన్నతులే, సర్వశక్తులే, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు నేను మనమందరము యెహోవాను వచ్చి చెప్పుచూ ప్రకటిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా నివాసములు దుర్గమమైనవిగా ఉండినట్లు దీనత్వము కలిగి నిరపరాధముగాను యథార్థముగాను నీ యందు భక్తితోను జీవిస్తూ నిన్నే ఆశ్రయిస్తూ నా కోట, నా దుర్గము నీవేనని నమ్ముకుని మోహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన నీ నీడలో విశ్రమిస్తూ నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడని నేను ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయనట్టి కృపాభాగ్యము నాకు మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.